నమో వెంకటేశయ్య. నిజంగా 4500 మంది పత్రిజీ ఏ సంకల్పంతో ఉద్యమంలాగా ఈ యొక్క విధ్వంసకరమైనటువంటి అనేక విధ్వంసక కార్యక్రమాలు నిర్వహించకుండా ఉండాలంటే ధ్యానం తప్ప వేరే మార్గం లేదన్నటువంటి మన డబ్బుకు మరిగి ఏదైతే మర్చిపోయామో శ్వాసని గుర్తు చేసినటువంటి మహానుభావుడు ఎవరంటే పత్రిజీ మాస్టర్ గారు. డబ్బు పైన ధ్యాస ఉంది, శ్వాస పైన ధ్యాస లేదు. డబ్బు ఎంతున్నా శ్వాస లేకపోతే మనం లేవు అని గుర్తు చేసినటువంటి మహానుభావుడు ఆయన. ఈ సంస్థలో నాకు ఇక్కడ వర్క్ చేయడం అనేది చాలా ఆనందం. 10 రోజులుగా నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను. ఎంత ఆత్మీయులు అంటే, ఎంత ప్రేమ పంచుతున్నారంటే, నిరంతరం నిద్ర లేకుండా ఇక్కడ కష్టపడదామా అనిపించేటట్టు చేస్తున్నటువంటి మహానుభావుడు మన పత్రిజీ. అందరం ఒక్కసారి పత్రిజీ అంటే జయహో అందాం. పత్రిజీ మహానుభావుడికి జయహో, జయహో, జయహో పత్రిజీ మహారాజ్కి. చాలా గొప్ప ఆయన మనకు మంచి అవకాశం ఇచ్చారు. ఈరోజు నిజంగా తిరుపతి పవిత్రమైపోయింది ఈ ధ్యానంలో. కాబట్టి అటువంటి ధ్యానాన్ని మనం నిర్వహించినాం. ఎందరో ముసలి వాళ్ళు నడుచుకోలేక, ఎక్కలేక, దిగలేక ఎంతమంది వచ్చారు. నిజంగానే పత్రిజీ ఫోటోలు లేరండి, మీ హృదయంలో ఉన్నారు. అందుకని పత్రిజీని మీ అందరిలో చూశాను నేను. మీ అందరికీ పాదాభివందనం. తెల్లారి మేడం గారు చెప్పారు, అన్ని సంస్థలను కలుపుకొని ఒక మహా ఉద్యమం చెయ్యండి. ఇది లిమిటెడ్, మనం లిమిటెడ్, విశ్వశక్తి అన్లిమిటెడ్. లిమిట్లో నుంచి అన్లిమిట్లోకి వెళ్ళాలంటే మన బ్రెయిన్ కూడా అన్లిమిట్ కావాలి. అన్లిమిట్ అయితేనే అన్లిమిట్లోకి వెళ్ళగలుగుతాం. గురువు గారు అన్లిమిట్ విషయాల్ని మనకు పరిచయం ఇచ్చారు. కాబట్టి తెల్లారి మీరు నేను వింటుంటే చాలా ఆనందదాయకమైంది. మనం అందరం కూడా అన్లిమిట్లోకి వెళ్ళి లిమిట్లో నుంచి అన్లిమిట్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఇదే విధంగా ఇంతమంది మహానుభావులు ఇక్కడికి వచ్చి ఈరోజు పవిత్రమైనటువంటి తిరుపతి ప్రదేశంలో మనం అందరం కూడా ఆధ్యాత్మిక సంస్థలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ కార్యక్రమాలు రాబోయేటువంటి రోజుల్లో మన జల్లి మధుసూదన్ గారు మంచి వాక్యాలు చెప్పారు మాకు. నేను ఉంటాను మీకు, ఎటువంటి కార్యక్రమం ఆధ్యాత్మికమైనటువంటి నేను చేస్తానని ప్రత్యేకంగా మరి జల్లి మధుసూదన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా వచ్చినటువంటి మన పెద్దలందరూ కూడా మహానుభావులు. ఇప్పుడు ఆయన బలి చెప్తాడండి 2 నిమిషాలే, ఈయన బలి చెప్తాడండి 1 నిమిషమే. అంటే ఆధ్యాత్మిక అంటే ఇక్కడకు చెప్తున్నారని కాదండి, ఎక్కడైనా అలా అయిపోయింది. ఇక్కడంటే వాళ్ళ ప్రోగ్రాం పత్రిజీ పిరమిడ్ ప్రోగ్రాం, వాళ్ళు చాలా ఈ టైం ఇవ్వడమే చాలా గ్రేటు. మనం వాళ్ళందరికీ మాకు ఇంత టైం ఇచ్చిన దానికి తిరుపతి అందరి ద్వారా వాళ్ళకి పాదాభివందనం చేస్తాం. ఎందుకంటే వాళ్ళ దీంట్లో ఈ సిస్టమ్ లేదు, అయినా కూడా ఇచ్చారు మనకి అవకాశం. ఎందుకంటే ఈ ధ్యానంతో తిరుపతి పవిత్రమైంది. మేమందరం కూడా ప్రతి నెల 21వ తేదీ ఆధ్యాత్మిక కేంద్రంగా మన అరవిందల స్వామి సార్ గారు చెప్పారు, అందరం కలిసి ఒక విధమైనటువంటి ప్రవచనాలు చేసుకుంటూ తిరుపతి పవిత్రం చేద్దామని మేము కూడా మరి ఇంతమంది ఆధ్యాత్మిక సంస్థలకు మనం పరిచయం చేసినటువంటి మా మామ మరి సంగీత బాబు గారు, ఎనకుండి మధు గారు, వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆత్మీయులందరికీ పత్రిజీ వాళ్ళందరికీ మీలో మేము పత్రిజీని చూసాం, మీ అందరికీ ప్రత్యేకంగా పాదాభివందనం. థ్యాంక్ యూ కృష్ణ.